ఈ వీడియోలో ఏపీ ఈఎస్ఆర్కి సంబంధించి పార్ట్ 3 సర్వీస్ ఈవెంట్స్లో రిలీఫ్, రీఅపాయింట్మెంట్, ఈఎల్ సరెండర్, రీపాట్రియేషన్, సరెండర్, రీఇన్స్టేట్మెంట్, రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీ, రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆబ్సెన్స్ ఈ వివరాలను ఏ విధంగా ఎంటర్ చేయాలి వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం రిలీఫ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రిలీఫ్కి సంబంధించి ఎస్ఆర్ ఎంట్రీ ఉంటే ఆ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ ఈవెంట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ టైప్ ఆఫ్ రిలీఫ్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మన యొక్క ఎంట్రీని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇది టర్మినేషన్ అంటే ఎంప్లాయీ టర్మినేషన్ సంబంధించా, లేదంటే రిజైనేషన్ సంబంధించా, లేదంటే డిశ్చార్జా, లేదంటే ఇంకేమైనా అదర్స్ అంటే లాంగ్ లీవ్ మీద వెళ్ళేటప్పుడు రిలీవ్ చేయటమా, లేదంటే ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు రిలీవ్ ఎంట్రీ. ఈ విధంగా ఎంట్రీ అనేది మన ఎస్ఆర్లో ఉంటేనే ఈ రిలీవింగ్కి సంబంధించి అప్పుడు మనం ఈ ఈవెంట్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మననే ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ రూల్, క్లాసు, బ్రాంచ్, ఆ పోస్టు, రీజన్ ఎందుకు రిలీవ్ అయ్యామని ఆ రీజన్ ఇవ్వాలి. నెక్స్ట్ అప్పుడు రిలీవ్ అయ్యేటప్పుడు టైం స్కేల్ అంటే మన యొక్క పే స్కేల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ టైంలో కనుక మనం అప్రెంటిస్షిప్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎస్ అని ఇస్తే ఈ పైన ఈ టైం స్కేల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కన్సాలిడేట్ పే ఇస్తే సరిపోతుంది ఆ అప్రెంటిస్షిప్ సంబంధించింది. అదే మనం నో అని చెప్పిస్తే అప్పుడు మనం టైం స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయరు, అప్పుడు పే స్కేలు, పే వివరాలు. ఈ విధంగా మన యొక్క జాబ్కి సంబంధించి రిజైన్ చేసిన, టర్మినేషన్ అయినా, డిశ్చార్జ్ అయినా, లేదంటే లాంగ్ లీవ్, అంటే ట్రైనింగ్ ఈ వివరాలకు సంబంధించి రిలీవింగ్ ఎంట్రీ ఉంటే ఈ విధంగా మనం ఈ రిలీఫ్ ఈవెంట్ని ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీఅపాయింట్మెంట్. అక్కడ రీఅపాయింట్మెంట్ సంబంధించి ఆ డేట్ను మనం ఎస్ఆర్ ఎంట్రీ డేట్గా తీసుకుంటాము. ఆ రీఅపాయింట్మెంట్కి సంబంధించి ఆ ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేట్ను ఇక్కడ ఎంటర్ చేస్తాం. అసలు రీఅపాయింట్మెంట్ అనేది ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ కొరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్, కొత్త డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే దానిని ఆ కేసుని మనం రీఅపాయింట్మెంట్ అంటాం. దానికి సంబంధించి ఆ డేట్ ఆఫ్ జాయినింగ్, ఆ జాయినింగ్ టైము, సెలక్షన్ బై ఇక్కడ ఆ సెలక్షన్ ఏంటనేది ఆ కమిటీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ డిపార్ట్మెంట్ వివరాలను కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మనం కొత్తగా ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాము, రీఅపాయింట్మెంట్ అయ్యాము. రీఅపాయింట్మెంట్ అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్నవారికి ఇంకొక పోస్టింగ్, ఇంకొక కొత్త జాబ్ రావటం. ఆ కొత్త జాబ్కి సంబంధించి ఆ సర్వీస్ రూలు, ఆ క్లాసు, ఆ పోస్ట్ వివరాలు, ఆ కేటగిరీ ఏంటనే సెలెక్ట్ చేసుకొని ఆ కొత్త పోస్ట్ యొక్క పే వివరాలు కూడా ఇవ్వాలి. అక్కడ కనుక అప్రెంటిస్షిప్ చేసామనుకోండి, అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము. ఆ కన్సాలిడేట్ పేని ఇక్కడ నమోదు చేయాలి. అక్కడ కనుక అప్రెంటిస్షిప్ లేదు, డైరెక్ట్గా మనకి స్కేల్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పే స్కేల్ వివరాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయరు, ఆ పే స్కేల్, ఆ బేసిక్ పే ఇక్కడ నమోదు చేస్తాం. ఈ విధంగా రీఅపాయింట్మెంట్ సంబంధించి వివరాలను ఈ విధంగా ఈఎస్ఆర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈఎల్ సరెండర్. ఇదేంటంటే జస్ట్ మనం ఈఎల్స్ని మనం సరెండర్ చేసుకుంటే ఎన్ని ఈఎల్స్ని మనం సరెండర్ చేసుకున్నామో ఆ డేట్ ఆఫ్ సరెండర్, ఆ డేట్ ఇస్తాము. ఆ లీవ్ అవైల్డ్ పీరియడ్ అంటే జనవరి టు జూన్ ఈ మధ్య మనం అవైల్ చేసుకున్నామా, ఉపయోగించుకున్నామా, లేదంటే జూలై టు డిసెంబర్ ఈ మధ్య ఉపయోగించుకున్నామా, అక్కడ ఇయర్ ఇస్తాము. మనం ఆ సరెండర్ చేసుకున్న ఈఎల్స్ అనేవి ఈఎల్ నుంచి డిడక్ట్ అవ్వాలా, లేదంటే ఇదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అడిషనల్ లీవ్ సరెండర్ ఫర్ పోలీసు, ఇలా దేని నుంచి డిడక్ట్ అవ్వాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ వివరాలను ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ సరెండర్ వివరాలు అనేవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ రీపాట్రియేషన్, సరెండర్. ఇక్కడ ఈ ఈవెంట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ అడుగుతుంది, రీపాట్రియేషనా లేదంటే సరెండరా. ఇక్కడ రీపాట్రియేషన్ అంటే ఏంటంటే ఒక చోటికి వెళ్ళి తిరిగి వెనకకు రావటం, దీన్ని రీపాట్రియేషన్ అంటారు. దానికి సంబంధించి ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు ఇక్కడ ఇచ్చేస్తాము. ఇక్కడ ఫ్రమ్ టు వద్ద ఆ డిపార్ట్మెంట్ వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, సేమ్ అనుకోండి, సేమ్ వివరాలు ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ డీడో కోడ్ వద్ద ఎక్కడి నుంచి అయితే మనం వెళ్తున్నామో ఆ డీడో కోడ్ ఇస్తాము. ఆ ఆర్గనైజేషన్ నేము, ఆ పొజిషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవి లేకపోతే ఎనీ అదర్ వస్తుంది, ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిలీఫ్ వద్ద ఎప్పుడు మనం రిలీవ్ అయ్యామో ఆ రిలీవ్ డేట్ని ఇక్కడ ఇస్తాం.
అదేవిధంగా ఇక్కడ ఈ డీడీఓ కోడ్ వద్ద మనం వెనకకి తిరిగి ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ ఆఫీస్కి వెళ్ళామో ఆ వివరాలను ఇక్కడ ఇస్తాం. ఆ డీడీఓ కోడ్, ఆర్గనైజేషన్ నేము, ఆ పొజిషన్ ఐడీస్, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యామో ఆ డేట్ ఇస్తాం. ఈ విధంగా ఈ రీపాట్రియేషన్ వివరాలు మనం నమోదు చేయాలి. నెక్స్ట్ సరెండర్. ఒక ఎంప్లాయీని కనుక సరెండర్ చేస్తే అంటే ఒక హయ్యర్ ఆఫీసరు తన కింద ఉన్న ఎంప్లాయీని డిపార్ట్మెంట్కి సరెండర్ చేసేయటం, ఇది కూడా తిరిగి పంపించడం లాంటిదే. ఇలా సరెండర్ చేసేస్తే దానికి సంబంధించి ఎంట్రీ అనేది మన ఎస్ఆర్లో ఉంటే ఆ వివరాలను కూడా సేమ్ ఇదే విధంగా నమోదు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీఇన్స్టేట్మెంట్. ఇక్కడ రీఇన్స్టేట్మెంట్లో 2 రకాలు ఉంటాయి, సస్పెన్షన్ రివోక్డ్, పనిష్మెంట్ రివోక్డ్. ఇక్కడ అసలు రీఇన్స్టేట్మెంట్ అంటే ఏంటంటే బయట నుంచి మరలా లోపలికి వెళ్ళటం, అంటే సస్పెన్షన్ నుంచి జాయిన్ అవటం. ఇక్కడ సస్పెన్షన్ నుంచి జాయిన్ అయితే సస్పెన్షన్ రివోక్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా పనిష్మెంట్ నుంచి మరలా జాయిన్ అయితే అప్పుడు పనిష్మెంట్ రివోక్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సస్పెన్షన్ రివోక్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వివరాలు అడుగుతుంది, ఆ ఆర్డర్ వివరాలు, ఆర్డర్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరిచ్చారు, తర్వాత ఆఫీస్ ఆఫ్ జాయినింగ్ సంబంధించి ఆ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఆ లొకేషన్ వివరాలు, ఆ స్టేట్, మండలం, పిన్ కోడ్, ఈ వివరాలు ఇచ్చేసేయాలి. ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్కి సంబంధించి ఆ ఆఫీస్కి సంబంధించి ఆ డీడీఓ కోడ్, ఆ ఆర్గనైజేషన్ నేము, ఆ డిజిగ్నేషను, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారో ఈ వివరాలను ఇచ్చేసేసి రిమార్క్స్ ఇంకేమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇచ్చేసి ఫైనల్లో మనం సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలన్నీ సేవ్ అవుతాయి. అదేవిధంగా పనిష్మెంట్ నుంచి తిరిగి జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో పనిష్మెంట్ టైప్ అంటే కంపల్సరీ రిటైర్మెంటా, రిమూవలా, డిస్మిస్లా, వీటిలో ఈ పనిష్మెంట్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఆ అథారిటీ ఎవరు అనేది ఇక్కడ మనం మ్యాటర్ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, అథారిటీ విచ్ ఇష్యూడ్ రివోక్డ్. ఇక్కడ ఏంటంటే అథారిటీ విచ్ ఇష్యూడ్ పనిష్మెంట్ ఆర్డర్స్, ఎవరు ఈ పనిష్మెంట్ ఇచ్చారో ఆ అథారిటీ ఇక్కడ మనం టైప్ చేయాలి. ఆ ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, అదేవిధంగా ఎవరు రివోకేషన్ చేశారు ఆ అథారిటీని ఇక్కడ మనం టైప్ చేస్తాం. నెక్స్ట్ ఆ రివోకేషన్ సంబంధించి ఆ ఆర్డర్ నెంబర్ని ఇక్కడ ఇస్తాం కింద. నెక్స్ట్ ఆ జాయినింగ్ సంబంధించి వివరాలన్నింటినీ కింద సేమ్ ఇందాకట్లాగానే ఆ లొకేషన్ వివరాలు, ఆ డీడీఓ కోడ్, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్, ఈ వివరాలన్నింటినీ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ రీఇన్స్టేట్మెంట్ వివరాలు కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీ. ఈ రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీ అంటే ఒక ట్రైనింగ్కి వెళ్ళి మరలా తిరిగి వచ్చి జాయినింగ్ అయితే అప్పుడు ఈ రిపోర్టింగ్ బ్యాక్ డ్యూటీ అనే ఈ ఎంట్రీస్ అన్ని మన ఎస్ఆర్లో ఉండాలి. ఈ విధంగా ఎస్ఆర్లో ఎంట్రీస్ ఉంటేనే మనం ఈ ఎస్ఆర్లో నమోదు చేయాలి. అదేవిధంగా లాంగ్ లీవ్ మీద వెళ్ళి తిరిగి జాయిన్ అయినా కూడా ఆ ఎంట్రీ అనేది ఎస్ఆర్లో ఉంటే ఈ విధంగా రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీలో ఈ ఎంట్రీని నమోదు చేయాలి. దీంట్లో కూడా ఆ డిపార్ట్మెంట్ వివరాలు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ లాంగ్ లీవ్లో వెళ్ళారు, ఎప్పుడు రిపోర్ట్ చేశారో ఆ ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, వీటన్నిటినిచ్చి సేవ్ చేయాలి. అదేవిధంగా ట్రైనింగ్ కూడా సేమ్ ఇవే వివరాలు, వీటన్నిటినిచ్చి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీ కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆబ్సెన్స్. ఇవేంటంటే అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ అయితే దానికి సంబంధించి ఎంట్రీ అనేది మన ఎస్ఆర్లో వేస్తే ఆ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ అనమాట. ఆ డిపార్ట్మెంట్ వీటన్నింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పీరియడ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్ఆథరైజ్డ్గా ఆబ్సెన్స్ అయ్యారు డ్యూటీకి, ఆ పీరియడ్ ఇక్కడ నమోదు చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రెగ్యులరైజేషన్, లీవా, డైస్ నానా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లీవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఈఎల్ఆ, హెచ్పిఎల్ఆ, ఎస్సిఎల్ఆ, ఈఓఎల్ఆ, ఏ విధంగా రెగ్యులైజేషన్ చేశారు, ఏ లీవ్ ఉపయోగించారనేది ఈ వివరాలన్నింటినీ నమోదు చేయాలి. నెక్స్ట్ స్ట్రైక్ వివరాలు కూడా సేమ్ అలాగే ఇస్తాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ పీరియడ్ ఇస్తాము. టైప్ ఆఫ్ రెగ్యులేషన్ వద్ద లీవా, డైస్ నానా, అంటే ఈ స్ట్రైక్ పీరియడ్ని లీవ్ కింద పరిగణించి రెగ్యులరైజేషన్ చేస్తే ఏ లీవ్ని యూజ్ చేశారు,
ఆ లీవ్ వివరాలు ఇవి అన్ని మన ఎస్ఆర్లో ఉంటాయి. ఎస్ఆర్లో ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా నమోదు చేయాలి. నెక్స్ట్ ఫైనల్లో అదర్స్ నో ఇంపాక్ట్ ఆన్ పే. ఇదేంటంటే పేకి సంబంధం లేకుండా మిగతా విషయాలు ఏవైనా సరే ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటే వాటన్నిటినీ ఈ అదర్స్లో ఇచ్చేయవచ్చు. అంటే పే మీద ఇంపాక్ట్ ఉండదు, అంటే పేతో సంబంధం అనేది ఉండదు. ఇంకా ఏమైనా సరే ఎంట్రీస్ ఈ మిగతా మొత్తం ఈ ఎస్ఆర్ ఈవెంట్స్లో చివరిలో ఉన్న ఈ అదర్స్లో ఆ మ్యాటర్ని ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ ఆ హెడర్లో ఆ ఎంట్రీ ఏంటి అనేది మనం ఇక్కడ నమోదు చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు కూడా సేవ్ అవ్వటం జరుగుతాయి.